నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వివిధ రాజకీయ సంఘాలు కావచ్చు, లేకపోతే వివిధ విద్యార్థి సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఎన్ఎస్ఐ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ధర్నా చేస్తూ ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, వారు లోక్ భవన్ ముట్టడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఎన్ఎస్ఐ వారి యొక్క విద్యార్థి గలంతో మిగతా నాయకులందరితో కలిసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ లోక్ భవన్ ముట్టడి కోసం రావడం జరిగింది. సో బ్యారికేడ్స్ అయితే వేయడం జరిగింది. చుట్టుపక్కల పోలీసులు కూడా వందల సంఖ్యలో మోహరించడం జరిగింది. మోహరించినటువంటి పోలీసులు బ్యారికేడ్ చేసి విద్యార్థులు లోక్ భవన్ ముట్టడికి వెళ్లకుండా ఆపడం జరిగింది. సో ప్రస్తుతం ఇక్కడైతే హై టెన్షన్ వాతావరణం నడుస్తూ ఉంది, అటు విద్యార్థుల మధ్య ఇటు పోలీసుల మధ్య. సో కొంతమంది రాజకీయ నాయకులు కూడా వారికి మద్దతు తెలపడానికి రావడం జరిగింది. సో కొంతమంది ఈ ధర్నాలో పాల్గొంటున్నటువంటి వారికి మద్దతు తెలపడానికి కొంతమంది రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి రావడం జరిగింది. సో ఎన్ఎస్యూ విద్యార్థులు మొత్తం రోడ్డు పైన బైఠాయించి సో లోక్ భవన్ ముట్టడికి అయితే వెళ్తా ఉన్నారు. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, ఎట్లా అసలు ఏం కోరుతా ఉన్నారు, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఎన్ఎస్యూ విద్యార్థుల యొక్క ప్రధాన డిమాండ్లను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఎన్ఎస్యూ నాయకులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా చెప్పండి, అసలు ఎందుకు మీరు ధర్నా చేస్తా ఉన్నారు, రోడ్ల పైన బైఠాయించారు, పోలీసులు మీ మధ్య వాగ్వాదం నడుస్తూ ఉంది, లోక్ భవన్ ఎందుకు ముట్టడి చేయాలనుకుంటాం? అన్న, చిన్న పిల్లలు కష్టపడి 2 సంవత్సరాలు రాత్రి పగలు చదివితే వీళ్ళ చేతగంతనం వల్ల, మోడీ చేతగంతనం వల్ల, బీజేపీ పాలకుల చేతగంతనం వల్ల పేపర్లు లీక్ మీద లీక్ అవుతూనే ఉన్నాయి. మనం ఇప్పుడు ఊర్లల్లో పేద ప్రజలు వాళ్ళు అప్పో సొప్పో వేసి కూలీ పని చేసి అన్ని చేసి పిల్లలకు 2 సంవత్సరాలు కష్టపడితే, పిల్లలు రాత్రి పగలు కష్టపడితే వీళ్ళు అమ్ముకొని వీళ్ళు అమ్ముడు పోయి వీళ్ళ చేతగంతనం వల్ల ఈరోజు మళ్ళీ పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఉంది. చాలా మంది అమాయకులు చచ్చిపోతున్నారు వీళ్ళ చేతగంతనం వల్ల. ఈ మోడీ చేతగంతనాన్ని ప్రజలకు చూపెట్టడానికి నీట్ విద్యార్థులకు వెంటనే న్యాయం జరగడం మేము డిమాండ్ చేస్తూ, ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడో ఆయన చేతగంతనం వల్ల, ఏదైతే హోమ్ మినిస్టర్ ఉండో ఆయన సెక్యూరిటీ ల్యాబ్స్ వల్ల పేపర్లు లీక్ అవుతున్నాయి, వాళ్ళ చేతగంతనం ఈరోజు ప్రజలకు చూపెట్టడానికి, పేద విద్యార్థులకు న్యాయం జరగడానికి ఈరోజు మా పోరాటం అన్నాం. అంటే వాస్తవానికి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, కింద స్థాయిలో తప్పులు జరిగితే మేమేం చేయాలి, ఎవరైతే మంత్రి ఎందుకు రాజీనామా చేయాలంటూ కూడా ఆ పార్టీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. అంటే మంత్రి గాడిపల్లి తోమాలనుకున్నాడు అన్న. పేద విద్యార్థులకు న్యాయం చేయడానికి కింద స్థాయిలో కూడా నువ్వు ఏం జరగకుండా చూసుకోవడానికి కదా నువ్వు ఉన్నది. నువ్వు ఖాళీ ఆఫీస్లో చూసుకొని కార్లలో తిరగనీకేనా? కింద స్థాయి అధికారుల పైన కూడా నీదే పెద్దనం ఉండేది, వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. వాళ్ళు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే కదా. 1 కాదు 2 కాదు, గత 10 సంవత్సరాల నుంచి 89 సార్లు పేపర్ లీక్ అయినాయి. 89 సార్లు కిందల మీదే మోసుడేనా? ఒక్కసారి కూడా మీరు బాధ్యత వహించారా? అమిత్ షా చేతగంతనం వల్ల సెక్యూరిటీ ల్యాబ్స్ అవుతుంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతగంతనం వల్ల పేపర్ లీక్లు అవుతాయి, కానీ చచ్చిపోయి మాత్రం మా పిల్లలు మా విద్యార్థులు. అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు కింద స్థాయి అధికారులు మేము చర్యలు తీసుకున్నాం, సో నెక్స్ట్ వచ్చేటువంటి ఎగ్జామ్ కూడా రీకండక్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఆ ఎగ్జామ్ కూడా ఫీజు కట్టని అవసరం లేదు, మేము విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈసారి పద్ధతిని మార్చి ఎగ్జామ్ పెడతామని చెప్తా ఉన్నారు కదా. ఇంకేం కావాలి? చిన్న పిల్లలన్నా 18 సంవత్సరాలు కూడా నిండని పిల్లలు, వాళ్ళు 2 సంవత్సరాలు నిరంతరం కష్టపడి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే నీ చేతగంతనం వల్ల వాళ్ళు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయాలా? నువ్వు ఫీజు తీసుకోవాలంటే ఫీజుతో ఏం బాధలేడా? మేము అప్పో సప్పో వేసి మా పుస్తకాలు అమ్మి మా అమ్మలు అన్ని అమ్మి ఫీజులు కట్టిర్రు. నీ చేతగంతనం వల్ల మా వాళ్ళు డిప్రెషన్లో పోయి ఆత్మహత్యలు చేసుకురు. 10 మంది వరకు పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళ ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? మిస్టర్ మోడీ బాధ్యత వహిస్తారా, లేదా మిస్టర్ అమిత్ షా బాధ్యత వహిస్తారా, ఎడ్యుకేషన్ మినిస్టర్ బాధ్యత వహిస్తారా? కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా ఆయన సెక్యూరిటీ ల్యాబ్స్ పరంగా పేపర్ లీక్ అయినందుకు, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతగంతనం కానందుకు వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలా? వెంటనే రాజీనామా చేసి వీళ్ళకి ఇంకేదో రకంగా మనం జస్ట్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని కాకుండా ఇంకా వేరే రకం కూడా వాళ్ళకు మనం ఎక్స్ట్రా మార్క్స్ ఏమని ఇచ్చే వాళ్ళకు విద్యార్థులకు వెంటనే ఆదుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు కష్టజీతం, 10 మంది పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళ ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? మోడీ ఏమో దేశాలు తిరుగుకుంటూ పోతాడు, మెలోడీ చాక్లెట్లు ఇచ్చుకుంటూ పోతాడు, కానీ చచ్చిపోయేది మా పిల్లలు. వాళ్ళ ప్రాణాలకు మోడీకి అవసరం లేదు, కానీ మాకు అవసరం ఉంది. అందుకోసం మేము పోరాటం చేస్తున్నాం. ధర్నా ద్వారా ఏం చెప్పదలుచుకోలేము అన్న. బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో బీజేపీ ప్రభుత్వానికి కనీసం ఇట్లనైనా బుద్ధి వస్తుందేమో సురుకంటిద్దాం అనే దాంట్లో వచ్చినాం. ఎందుకంటే మోడీకి మెలోడీ చాక్లెట్ల మీద ఉన్న బాధ్యత విద్యార్థుల మీద లేదు. సో కాబట్టి నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికైనా రాజీనామా చేసి దీనిపైన తగిన యాక్షన్ అనేది తీసుకుంటే తగిన యాక్షన్ తీసుకున్నాం. కింద స్థాయిలో ఎవరెవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. ఇంకేం చేయాలి? మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. విద్యార్థులకు అన్యాయం జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఆ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు కదా. అంటే ఇప్పుడు కింద స్థాయిలో వాళ్ళని తీసేసి అయిపోయిందా అన్న? ఇప్పుడు దీనికి నైతిక బాధ్యత వహించాల్సింది ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా. నైతిక బాధ్యత ఎడ్యుకేషన్ మినిస్టర్ వహించాలి కదా. ఇప్పుడు కింద తూతూ మంత్రాన కింద వాళ్ళని మేము తీసేస్తున్నాం, మేము వాళ్ళని రిజైన్ చేపిస్తున్నాం అంటే అది కాదు కదా అన్న. 100 మంది 1000 మంది 1,00,000 మంది విద్యార్థులన్నా, 10ల సంఖ్యలో విద్యార్థులు సూసైడ్ చేసుకురు రియాలిటీకి. దీనికి ఎవరు నైతిక బాధ్యత వహించాలి? సో మీరేం డిమాండ్ చేసుకున్నారు? డిమాండ్ ఏం లేదన్నా,
ఇమీడియట్ గా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నైతిక బాధ్యత వహించి ఆయన రిజైన్ చేసి దీని ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది విద్యార్థులకు ఎంత వెంట చెప్తే అంత మంచిది, లేకపోతే ఇంకా ఆందోళన ఇంకా మరీ ఘోరంగా పెరుగుతుంది. మేము కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఏదైతే ధర్మేంద్ర ప్రసాద్ 22 లక్షల మంది విద్యార్థులతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు కాబట్టి మేము ఒక్కటే కోరుతున్నాం, ఏదైతే ధర్మాన ప్రతాప్ ఉన్నాడో వెంటనే రాజీనామా చేయాలి. అతను రాజీనామా చేసే వరకు తెలంగాణ NSUI పోరాడుతుంది. ఇది మొదటి రోజు మాత్రమే. ఇంతకు ముందు కూడా మేము మోహేష్ ర్యాలీ చేసినాము, ఇది రెండో ర్యాలీ, మూడో ర్యాలీ ఇక్కడ ఉండదు. నేరుగా బీజేపీ క్యాంప్ ఆఫీస్ ఢిల్లీలో కూడా మేము అక్కడ ప్రయాణించి ధర్మేంద్ర ప్రతాప్ రాజీనామా చేసే వరకు మేము వెనకకు పోమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే ఈ రోజు మేము రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏదైతే ఉందో అది కేవలం బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ధర్మేంద్ర గారు మాత్రమే ఈ వాయన అనేది వహిస్తున్నారు. ఎందుకంటే ఊర్లోకి వెళ్ళి పల్లెటూర్లోకి వెళ్ళి కష్టపడి కూలినాలి పని చేసుకొని నేను డాక్టర్ కావాలని వచ్చి ఎగ్జామ్ లీడర్ రాస్తే ఎక్కడో బీజేపీ ప్రభుత్వం పేపర్ లీకులు చేసుకుంటూ ఈ విద్యార్థులను పొట్టగొట్టడం ఎంతవరకు న్యాయమని నేను బీజేపీ ప్రభుత్వంని మీ దిశ టీవీ సూటిగా నేను అడగడం జరుగుతుంది. సో అంటే వాస్తవానికి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలి, కింద స్థాయి ఉన్నటువంటి అధికారులను తొలగించినాం, మేము కింద స్థాయిలో ఎవరు తప్పు చేస్తే మంత్రి ఎట్లా రాజీనామా చేయాలంటూ కూడా బీజేపీ నాయకులు కొంతమంది వెనుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే, ధర్మేంద్ర శాస్త్రి గారు చెప్పినట్టు ఒకసారి అంటే వదిలేద్దాం, దాదాపు పేపర్ లీక్ 4 సార్లు లీక్ కావడం జరిగింది. అంటే ఇది మీరే నడిపించడం వహించడం లేదా? ఒకసారి అంటే మేము కూడా క్షమిస్తాం, 4 సార్లు 22 లక్షల మంది విద్యార్థులు పొట్టగొట్టడం ఎంతవరకు న్యాయమని నేను స్టూడియో అడగడం జరుగుతుంది. వాళ్ళని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో లీక్ కాలేదా, గతంలో 100 సార్లు లీక్ అయినట్టు కూడా వాళ్ళు కౌంటర్ ఇస్తా ఉన్నారు. నేనేం చెప్తున్నా, గత 10 సంవత్సరాలకి వెళ్ళి బీజేపీ ప్రభుత్వం ఉంది. నేను ధర్మేంద్ర శాస్త్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎవరైతే బీజేపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు తెలంగాణకు రండి, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని పేపర్ లీక్ అయినాయి, మీ గత 10 సంవత్సరాలకి వెళ్ళి ఎన్ని పేపర్ లీక్ అయిందో ఒకసారి చూద్దాము, దాని మీద మాట్లాడదామని నేను చెప్తున్నాను. సో అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు లోక్ భవన్ ముట్టడికి అయితే రావడం జరిగింది. సో లోక్ భవన్ ముట్టడికి వచ్చిన తర్వాత మీరు ఏం చెప్పవచ్చు, అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రధానంగా? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నీటు పరీక్షలు తెలంగాణ ప్రజలు తమిళనాడు ప్రజలు ఒకటే రాయలేరు. భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో లక్షల మంది విద్యార్థులు రాస్తారు, ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి అప్పులు చేసి మరి తెచ్చి ఎగ్జామ్స్ అన్ని రాయడం జరుగుతుంది. కాబట్టి ఇలా రాస్తున్నటువంటి విద్యార్థులకు అన్యాయం చేయొద్దు, నీతి నిజాయితీగా పెట్టండి. లేదంటే మీకు శాత కాదంటే ఎన్టీఏని రద్దు చేసేసి ఎవరి స్టేట్ కి వాళ్ళే పెట్టండి అని నేను చెప్తున్నా. ఇది ఒకటే నా డిమాండ్ సెంట్రల్ గవర్నమెంట్. వాస్తవానికి మరి విద్యార్థులకు ఎగ్జామ్ పెడతామని మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతామని చెప్తా ఉన్నారు. సో విద్యార్థులు అయితే ప్రిపేర్ అవుతా ఉన్నారు, మీరే కావాలని నాన్ సెన్స్ చేస్తా ఉన్నారు వాళ్ళు అంటా ఉన్నారు. మేము నాన్ సెన్స్ అనేది చేయడం లేదు. ఎందుకంటే గతంలో ఇంతకుముందే మీకు ఒకసారి చెప్పినా, ఒకసారి పేపర్ లీక్ అయితే ఏమో అని మేము మొదలు పెడతాము, పదే జరుగుతుంది. మళ్ళీ ఈ నెక్స్ట్ కూడా పేపర్ లీక్ కాదని గ్యారెంటీ ఏమి ఇస్తారు అని నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని సుటిగా అడుగుతున్నా. అంటే విద్యార్థులకు ఎగ్జామ్ పద్ధతిని మారుస్తామని చెప్తా ఉన్నారు. విద్యార్థుల పద్ధతి ఎగ్జామ్ పద్ధతి కాకుండా ఫస్ట్ మీ ఎన్టీఏ సంస్థను పేపర్ లీకులు చేయకుండా చక్కగా చూసుకో ధర్మేంద్ర శాస్త్రి గారు, ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒకటే చెప్తున్నా నేను, మీరు చక్కగా ఉంటే టోటల్ మన భారత జాతీయంలో మొత్తం బాగుంటుందని చెప్తున్నా. ఇది విద్యార్థులు చెప్తున్నటువంటి మాట. NSU నాయకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలి, ఆయన రాజీనామా చేస్తే తప్ప మేము ఈ నిరాహార దీక్ష కావచ్చు, ఈ రాస్తా రోడ్లు కావచ్చు, రోడ్లపైన బైఠాయించి ఇప్పటికీ ఆపం. ఎందుకంటే గతంలో చాలా సార్లు పేపర్ లీక్ జరిగింది. ఆయన ఒకసారి ఇప్పుడు ఎక్కడైతే విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నిన్న మొన్నటి నుంచి 4 సార్లు పేపర్ లీక్ అయింది. కాబట్టి ఇక వదిలిపెట్టేది, మళ్ళీ ఎగ్జామ్ పెడితే అసలు ఎట్లా పేపర్ లీక్ కావద్దని అష్యూరెన్స్ ఎట్లా ఇస్తారు? విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, అందుకని మేము లోక్ భవన్ ముట్టడికి వచ్చామని కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. ఇక్కడైతే చాలా హై టెన్షన్ గా అయితే కనిపిస్తా ఉంది. సో చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ లోక్ భవన్, హైదరాబాద్.